సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించిన పుణ్యవేళ ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో గోదాదేవి చేపట్టిన వ్రతానికి సాక్షాత్తు రంగనాథుడే దిగివచ్చారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన ధనుర్మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై సంకీర్తనలు వినపడతాయి. ఇంతటి పరమ పావనమైన ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యత గురించి, ఆ మాసంలో చేసే విధి విధానాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భక్తులు కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసాలతో పాటు ధనుర్మాసంలోనూ అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాలను, నోములను నిర్వహిస్తారు. సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ నెల రోజులు గోదాదేవి మార్గళి వ్రతం చేపట్టి భోగపతి అయిన శ్రీ రంగనాథుణ్ణి మనువాడింది. ధను అంటే ప్రార్థించేది, సిద్ధించేది అని అర్థం. ఈ మాసంలో చేసే ఏ చిన్న కార్యమైనా శీఘ్రంగా సిద్ధిస్తుందని అర్థం. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై కీర్తనలు వినపడతాయి. తులసీ దళానికి బదులు బిల్వపత్రాలతో అర్చిస్తారు. ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమైన తిరుప్పావైగా చెప్పబడే ఈ తిరుప్పావై నెల రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో వినపడుతుంది. గోదాదేవి పాడిన తిరుప్పావైకి శ్రీ వైష్ణవ సాహిత్యంలో అపారమైన ప్రాధాన్యం ఉంది. ధనుర్మాసంలో ఈ పాసురాలే పావనమూర్తికి సుప్రభాత కీర్తనలు. 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, షడ్దర్శనాలే ఈ తిరుప్పావై సారమని విజ్ఞులు కీర్తిస్తారు. తిరు అంటే శ్రీ అని, పావై అంటే వ్రతమని అర్థం. తిరుప్పావై అంటే శ్రీవ్రతమని అర్థం. ఇందులో 30 పాసురాలుంటాయి. ప్రతి పాసురంలోనూ 8 పాదాలుంటాయి. చివరిలో ఎలోరై మాబ్బవై అనే మకుటం ఉంటుంది. జనులారా, ఈ వ్రతం మీద మనసు లగ్నం చెయ్యమని ఆ మాటకర్థం. బ్రాహ్మీ ముహూర్తంలో తిరుప్పావై సంకీర్తనలు ఆలపించిన వారికి ముక్తి మార్గం లభిస్తుందని గోదాదేవి చరిత్ర చెప్తుంది. ద్రావిడ భాషలో తిరు అంటే పవిత్రమైనది అని, పావై అంటే వ్రతమని అర్థం. అందుకే ఈ నెల రోజులు నిర్వహించే వ్రతాలకు అపారమైన పవిత్రత ఉందని, దాని ప్రతిఫలంగా మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ధనుర్మాస ప్రాశస్త్యాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు నారదుడికి వివరించారు. బ్రహ్మాండ, భాగవత, ఆదిత్య పురాణాలలో ఈ ప్రస్తావన కనపడుతుంది. ఈ మాసమంతా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తలారా స్నానం చేసి ఆ మాధవుణ్ణి పూజించాలి. తులసీ దళాలతో అర్చించి అష్టోత్తర నామాలతో కీర్తించాలి. తొలి 15 రోజులు చక్ర పొంగలని స్వామివారికి నివేదించాలి. మిగతా 15 రోజులు దద్దోజనాన్ని సమర్పించాలి. ధనుర్మాసంలో శ్రీమన్నారాయణుడికి ఏ విధమైన నైవేద్యాన్ని సమర్పించాలనేది ఆగ్నేయ పురాణంలో ఈ విధంగా ప్రస్తావించబడింది. కోదండస్తే సవితరి ముద్గానాం యో నివేదయేత్ సహస్రవార్షికి పూజ దినేనైక సద్యతి. ఈ శ్లోకమర్థం ధనుర్మాసంలో సూర్యుడుండగా ఏ మనుజుడైతే విష్ణువుకు పులగమును సమర్పిస్తాడో అతడు 1000 సంవత్సరాల పాటు పూజ చేసిన ఫలితాన్ని పొందుతాడని అర్థం. ఈ నైవేద్యాన్ని ఏ విధంగా తయారు చేయాలనేది కూడా పురాణాలలో ప్రస్తావించబడింది. బియ్యానికి సంపాలంగా పెసరపప్పును చేర్చిన పులగము ఉత్తమమైనది. బియ్యము ప్రమాణాలతో సగం పెసరపప్పు చేస్తే అది మధ్యమ ఫలితం వస్తుంది. బియ్యముకు పావు వంతు పెసరపప్పును చేర్చితే అది అధమ ఫలితం వస్తుంది. అయితే బియ్యము పరిమాణం కంటే 2 రెట్లు ఎక్కువ పెసరపప్పు చేర్చితే అది అధిక శ్రేష్టమైనది. ఈ మాసమంతా విష్ణు పురాణ పఠనం, వైష్ణవాలయాల సందర్శనం పరమోత్తమం. ఇక పెళ్లి కాని ఆడపిల్లలు కాత్యాయని వ్రతాన్ని చేపడతారు. అసలు ఈ గోదాదేవి ఎవరు? ఆమె యొక్క వృత్తాంతం ఇప్పుడు చూద్దాం. తమిళనాడులోని శ్రీ వల్లీపుత్తూర్ ప్రాంతంలోని తులసివనంలో గోదాదేవి అయోనిజగా దర్శనమిచ్చింది. విష్ణు చిత్తుడనే భక్తుడు ఆమెను ప్రేమతో పెంచి పెద్దదాని చేస్తాడు. బాల్యం నుండి గోదాదేవి శ్రీ రంగనాథుణ్ణి పవిత్రంగా కొలుస్తూ ఉండేది. కాలక్రమంలో గోదాదేవి ఆ సర్వాంతర్యామినే తన భర్తగా ఊహించుకొని ఆ పరమాత్మను పొందడం కోసం ఇంటిని శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులతో, పూలతో వాకిలిని అందంగా అలంకరించేది. అనంతరం ఆ విష్ణువును అర్చించేది. ఈ విధంగా ధనుర్మాస వ్రతాన్ని చేపట్టింది. నెల రోజుల పాటు పాసురాలను ఆలపిస్తూ శ్రీ రంగనాథుడికి తానే సరిజోడి అని మురిసిపోతూ
పూలను అల్లి ఆ దేవదేవుడికి అర్పిస్తూ ఉండేది. ఒకరోజు విష్ణుచిత్తుడు శ్రీ రంగనాథుడికి అర్పించిన పూలదండలో ఒక వెంట్రుకను గమనిస్తాడు. స్వామికి అర్పించే ముందు ఆ దండను గోదాదేవి ధరిస్తుందని తెలుసుకుంటాడు. స్వామి, మహా అపరాధం జరిగింది, మమ్మల్ని క్షమించు అని రంగనాథుణ్ణి వేడుకుంటారు. స్వామి ఆశీర్వాదం స్వీకరించడం వరకే మన అర్హత, అంతేకాని మనం ధరించిన వాటిని రంగనాథుడికి అర్పించటం, ఆయనను వరించాలనే వ్రతం చేయటం మహా అపరాధం అంటూ గోదాదేవిని మందలిస్తారు. విష్ణుచిత్తుడు మందలించిన పట్టు వీడకుండా వ్రతాన్ని కొనసాగిస్తూ ఆ పరమాత్ముడికి పట్టపురాణి కావాలంటూ గోదాదేవి ప్రతిజ్ఞ పూనుతుంది. రోజు శ్రీ రంగనాథుడే కలలోకి వచ్చి గోదాదేవితో తన కళ్యాణానికి అనుమతించమని కోరటంతో విష్ణుచిత్తుడు సమ్మతిస్తాడు. తరువాత గోదాదేవి రంగనాథుడితో ఐక్యమవుతుంది. అందుకే కోరిన కోరికలు నెరవేరాలంటే, మంచి వరుడు రావాలంటే పెళ్లి కాని యువతులు ఈ ధనుర్మాసంలో పవిత్రంగా పూజలు చేస్తారని చెప్తారు. గోపికలు రేపల్లెలో కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందినట్లే గోదాదేవి పాసురాలతో శ్రీ రంగనాథుడి సతి అయిందట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి మగువ ఈ ధనుర్మాసం ప్రారంభం నుండి భోగి పండుగ వరకు వచ్చే నెల రోజుల పాటు వేకువజామునే నిద్రలేచి ఇళ్లను శుభ్రం చేసుకుని రంగురంగుల ముగ్గులు పెట్టి వాటి మధ్యలో గొబ్బెమ్మలను ఉంచుతారు. ధనుర్మాసంలో ప్రతి వైష్ణవాలయంలో ప్రాతకాలమే ఒక పండగ వాతావరణం కనపడుతుంది. ఈ మాసమంతా ఆలయాలు గీతా ప్రవచనాలు, విష్ణు సహస్రనామ పారాయణలు, తిరుపావై సంకీర్తనలతో మారుమోగుతాయి. సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన ఈ పుణ్యవేళను మనం కూడా సద్వినియోగపరుచుకుందాం. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్.